అర్థమైపోయింది సార్. క్రైస్తవులు అంటే మీకు ఎంత లోకువ, ఎంత చిన్న చూపు, ఎంత విలువ లేదు అని మాకు అర్థమైంది. ఇంత అన్యాయం, ఇంత కుట్ర జరుగుతున్నాయి, మాట్లాడే ఒక్క నోరు అసెంబ్లీ లేదు. ఇప్పుడు మాకు అసెంబ్లీలో నోరు కావాలి, మాట్లాడే ఒక కంఠం కావాలి. మా తరపున న్యాయ పోరాటం చేయటానికి అసెంబ్లీలో నిలబడేటోడు ఒకడు కావాలి. మాకు క్రైస్తవుడై ఉండాలి. పార్లమెంట్లో క్రైస్తవుడు గొంతు వినపడాలి. ఇంతవరకు అణిచివేయవన్నటువంటి ఆ ఆలోచన చేత క్రైస్తవుడు వెనకబడ్డాడు. కానీ ఇక మీదట ప్రవీణ్ పగడాల్ గారి మరణం తర్వాత ఏ క్రైస్తవుడైతే వెనకడుగు వేసి వెనకంచులో నిలబడిపోయాడో ముందుకు వచ్చి పోరాడి గెలవబోతున్నాడు. అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు, పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నాడు, సైనింగ్ అథారిటీలో అడుగు పెట్టబోతున్నాడు. ప్రతి సెక్టార్లో క్రైస్తవుడు ఉండబోతున్నాడు. ప్రతి పాస్టర్ చెయ్యి చాపి అదిగే రోజులు పోయాయి. చెయ్యి చాపి 100 మందికి సహాయం చేసే రోజులు తీసుకొని రాబోతున్నాం. ప్రవీణ్ పగడాల్ గారు కన్న కల అదే, ప్రవీణ్ పగడాల్ గారి ఆశయాలు అవే.